హిమాలయ లోయలో ఉన్న పవిత్రమైన కైలాస పర్వతంపై శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన పక్కన పార్వతీదేవి ప్రేమతో ఆయనను చూస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు మహర్షి భృంగి రాగానే ఒక సమస్య మొదలైంది. భృంగి మహర్షి ఒక గొప్ప శివభక్తుడు. కానీ అతను శివుడినే పరమదేవుడిగా భావించి పార్వతిని లెక్క చెయ్యడు. అతను శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేస్తాడు, పార్వతిని గౌరవించడు. పార్వతీదేవి ఆశ్చర్యంతో చూస్తుంది, కానీ శివుడు ప్రశాంతంగా ఉంటాడు. ఈ సంఘటన చూసిన పార్వతీదేవి నిరాశ చెందింది. ఆమె శివునితో, ప్రభు, నేను మీ శక్తిని, మీ అర్ధాంగిని. నన్ను పూజించకపోతే అది మీకు అవమానం కాదా అని అడిగింది. శివుడు చిరునవ్వుతో చూసి ఓ శక్తివంతమైన నిర్ణయం తీసుకుంటాడు. శివుడు తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఒక్క క్షణంలోనే ఆయన రూపం మారిపోయింది. ఆయన శరీరంలో అరభాగం శివుడిగా, మరో భాగం పార్వతిగా మారింది. ఇదే అర్ధనారీశ్వర స్వరూపం. శివుడి ముఖం తేజస్సుతో మెరిసిపోతోంది. పార్వతీ భాగం అందంగా ప్రకాశిస్తోంది. ఇదే పరమసత్యం. శివుడు మరియు పార్వతి విడివిడిగా లేరు, వారిద్దరూ ఒక్కటే. శివుడు శక్తి లేనిదే శూన్యం, శక్తి శివుడి లేనిదే అసంపూర్ణం. అయితే భృంగి మహర్షి ఇంకా తన అహంకారాన్ని వదలలేదు. అతను శివుని మాత్రమే ప్రదక్షిణ చేయాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అతనిలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. అతను బలహీనుడిగా మారి కింద పడిపోతాడు. భృంగి ఆశ్చర్యపోతాడు. శివుని పాదాల వద్ద కూలిపోతాడు. ఆ సమయంలో భృంగి మహర్షికి అర్థమైంది, శక్తి లేకపోతే శివుడు కూడా కదలలేడు, శక్తి లేకపోతే జీవితం కూడా లేదని అతనికి అర్థమైంది. భృంగి మహర్షి అర్ధనారీశ్వరునికి ప్రణామం చేస్తాడు. తన పొరపాటును ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి ప్రపంచం అర్ధనారీశ్వరుని ఆరాధించడం ప్రారంభించింది. ఆయన రూపం మానవ జీవితంలో స్త్రీ పురుషుల సమత్వం, శివశక్తుల ఏకత్వం అనే సత్యాన్ని తెలియజేస్తుంది.